నమస్కారం అండి. నా పేరు ఆనంద శంకర్ జయన్. భారత్ మాతా కీ జై అని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రత్యేక టైంలో మనందరం భారతీయులం, ఎవ్రీ ఇండియన్ మనకి గౌరవంగా ఉంది. మన రాష్ట్ర బల్, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మన లీడర్షిప్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అందరూ ఒక భారత్ అనేది ఏంటి అనేది లోకంకి చూపించేశారు. వీఆర్ అ నేషన్ దట్ లవ్. కానీ అండ్ వెన్ వీఆర్ అగేన్స్ట్ అన్ ఎనిమీ, మనము సామధాన భేద దండ చేసిన తర్వాత మన క్షత్రబలం క్షాత్రబలం రెండు చూపించేసాము. దీనివల్ల ఐ కెన్ ఓన్లీ సల్యూట్ ఎవ్రీ జవాన్, ఎవ్రీ ఆఫీసర్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఆన్ ద ఫీల్డ్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. అంటే ఉట్టి సల్యూట్ కాదు, అది ఒక సాష్టాంగ నమస్కారమే చేయాలి మనందరం. ఎందుకంటే మనము ఇక్కడ సంతోషంగా భోజనం చేసుకుంటూ నిద్రపోతూ మన ఇళ్లలో హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు మన సెక్యూరిటీ, మన శాంతి కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత సాక్రిఫైస్ దే ఆర్ వర్కింగ్, దే ఆర్ సాక్రిఫైసింగ్ ఫర్ ద ఆనర్ ఆఫ్ ద కంట్రీ, ఫర్ ద ఆనర్ అండ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. వాళ్ళ జీవితాలనే దారిపోస్తున్నారు. అందుకు మనమందరం ఒకే వాయిస్ లో యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆఫ్ దిస్ గ్రేట్ ల్యాండ్, మనం ఒకటే చెప్పాలి, భారత్ మాతాకి జై అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎవ్రీ ఆర్మ్డ్ ఫోర్స్ కి మనం సాష్టాంగంగా నమస్కారం చేసి ఆ దేవుడికి మొక్కుకోవాలా. వాళ్ళు మన దేశంని రక్షించేటప్పుడు వాళ్ళు సౌఖ్యంగా తిరిగి రావాలి వాళ్ళ ఫ్యామిలీ. ఆర్మీలో దేర్ ఇస్ నో డిస్టింక్షన్ అనేది లేదు అక్కడ. మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ అక్కడ దే ఆల్ ఫైట్ యాజ్ వన్. వాళ్ళకి ఉట్టి దేశం ఒకటే, వాళ్ళకి ఇంకేమి డిస్టింక్షన్ ఉండదు, మ్యాన్ ఉమెన్ ఏమి ఉండదు వాళ్ళకి అని నా అభిప్రాయం, నాకు తెలిసినంత మాత్రాన. హవెవర్ ఇది మనం చూస్తున్నాము, మన దేశం అనేది ఇప్పుడు మాత్రం కాదు, ఎప్పుడు మనం వీ హ్యావ్ ఆల్వేస్ వర్క్డ్ టుగెదర్, మెన్ అండ్ విమెన్. మనకి ఈ డిస్టింక్షన్స్, ఈ సెపరేషన్స్ ఇదంతా ఒక వెస్టర్న్ ఇంపోర్ట్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకి వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ టుగెదర్. మీరు ఎక్కడైనా చూడండి, ఇంట్లో అయినా చూడండి, అఫీషియల్ స్పేస్ లో అయినా చూడండి, వి ఆల్ ఎర్న్ ద సేమ్ సాలరీస్ కదా ఆఫీస్ లో కూడా. అందుకు ఐ డోంట్ థింక్ దేర్ హ్యాస్ బీన్ ఎనీ డిస్టింక్షన్. అండ్ ఇట్ విల్ ఇన్ ఆర్మీ పర్టికులర్లీ ఆ సెపరేషన్ అనేది ఉండదు. అండ్ ఇంకా చూపించేసాం మనం లోకం అని మై పర్సనల్ ఫీలింగ్ ఇస్ దట్ వీ హ్యావ్ ఆల్వేస్ kept worked together, and whether it is man or woman, finally in the army it is the team that matters, the paltan that matters, and the paltan is what works. So I really fantastic that అంటే ఫెంటాస్టిక్ ఇస్ ఎ మైల్డ్ వర్డ్ అండి. నేను ఒకటే మాట అంటే నమస్కారం చేసి అలా ఒకరొకరికి అంతే మన ప్రార్థనగా ఉండాలా. ఆపరేషన్ సింధూర్ కి సల్యూట్. మన ఒక్కొక్క ఆర్మ్డ్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళకి సల్యూట్, నమస్కారం. And big gratitude to our leadership, Prime Minister Modi garu, who has taken a very easy decision kaadu తీసుకున్నారు and continue అవుతుంది. So I continue to pray for everybody once again. Bharat Mata ki Jai.